రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలోని శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ వరాల మల్లికార్జున స్వామి కేతమ్మ మేడాలమ్మ దేవి ఎల్లమ్మ జమదగ్నిల ఆలయ 3వ వార్షికోత్సవంలో భాగంగా 5 రోజుల పాటు శ్రీకృష్ణ యాదవ సంఘం సభ్యులు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. ఇట్టి కళ్యాణానికి యాదవ కుల బాంధవులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం అన్నదాతగా పుట్నాల రాములు దంపతులు, పుట్నాల శ్రీనివాస దంపతులను శ్రీకృష్ణ యాదవ్ సభ్యులు శాలువలతో సత్కరించారు. అనంతరం సంఘ సభ్యులు మాట్లాడుతూ శ్రీ వరాల మల్లికార్జున స్వామి ఆలయ వార్షికోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ వార్షికోత్సవానికి పలువురు దాతలు సహకరించినందుకు శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఉండాలని, గ్రామంలోని పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ మల్లికార్జునను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలోని నామాపూర్ శ్రీకృష్ణ యాదవ సంఘం కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల్ నామాపూర్ విలేజ్లో శ్రీకృష్ణ యాదవ సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ వరాల మల్లికార్జున స్వామి మేడలమ్మ కేతమ్మ వారి కళ్యాణ మహోత్సవానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన మా రామలన్న గారికి, అలాగే నా తోటి మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఇంత గొప్పగా పండగ జరుపుకోవడానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. పెద్ద ఎత్తున జనాలు రావడం కూడా చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమానికి మన రామలన్న అన్నదాతగా వ్యవహరిస్తుంది. సంతోషం. శ్రీకృష్ణ యాదవ సంఘం సమక్షంలో శ్రీ వరాల మల్లికార్జున స్వామి మేడలమ్మ కేతమ్మల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఊరి జనాలు మరియు యాదవ సంఘ కుల బాంధవుల అందరి సమక్షంలో, ప్రజల సమక్షంలో, భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇట్టి కార్యక్రమానికి చాలా మంది భక్తులు కూడా రావడం జరిగింది. ఇప్పుడు మన మల్లికార్జున స్వామి కళ్యాణం జరుగుతూ ఉంది. ఇట్టి యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఇటు కార్యక్రమానికి చాలా మంది సహకరించిన దాతలకు కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మరియు పుట్నాల రాములు లింగమ్మ దంపతుల గారు అడగగానే మా యొక్క విన్నపాన్ని అర్థం చేసుకొని భక్తులందరికీ ఇక్కడికి ఎంతమంది భక్తులు వచ్చినా సరే, మన కుల బాంధవులైనా సరే, ఊరి ప్రజలైనా సరే, ప్రతి ఒక్కరికి కూడా అన్నదానాన్ని ఏర్పాటు చేసిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.